స్వాతంత్రం ఎవరిచ్చారు? స్వాతంత్రం అంటే అర్థం ఏంటి? మరొక పదం స్వేచ్ఛని అర్థం. స్వేచ్ఛ అన్న స్వాతంత్రం రెండు ఒకటే, ఓకేనా? పదాలు వేరంతే. స్వేచ్ఛ దేవుడేమి ఇచ్చాడు? మనకు ఒక స్వేచ్ఛ కావాలని మనం అనుకుంటున్నాం, కానీ దేవుడే స్వయంగా మనకు స్వేచ్ఛ ఇచ్చాడు. చెప్పండి, దేవుడే మనకు స్వయంగా స్వేచ్ఛని ఇచ్చాడు. దేవుడిచ్చిన స్వేచ్ఛను మనము పాటించకుండా మనం అనుకున్నది మనం చేస్తున్నాం, అది స్వేచ్ఛ కానే కాదు, అది మన బానిస. అంతేనండి. మనం అనుకున్నది చేస్తే స్వేచ్ఛ బానిస. సరే, ఉదాహరణకి పక్కన ఎవరైనా రారా అటు వెళ్దాం, సినిమాకి వెళ్దాం రారా అంటాడు, వెళ్ళిపోయారు. ఇప్పుడు అది స్వేచ్ఛ బానిస? చెప్పండి. అనుకుందాం, ఉదాహరణకి మీరు వెళ్ళలేదనుకోండి, వెళ్ళారు అనుకుందాం. ఎవరైనా ఒకళ్ళు తాగుదాం రారా అన్నాడు, వెళ్ళిపోయాడు. సినిమా చూద్దాం రారా అన్నాడు, వెళ్ళిపోయాడు. దొంగతనం చేద్దాం రారా అని వెళ్ళిపోయాడు, వాళ్ళతో పిలవగానే వెళ్ళిపోయాడు. ఇప్పుడు దీన్ని స్వేచ్ఛ అంటారా బానిస అంటారా? ఎవడో చెప్పిన దాన్ని చేశాడు కదా, అది స్వేచ్ఛ ఎందుకు అవుద్ది? బానిస అవుద్ది. ఇప్పుడు నువ్వు చెప్పింది